मिडिल ముందు మీటింగ్లోనే మనము చెప్తున్నాము. మహాత్ముల యొక్క వర్ధంతులు జయంతులు మనం జరుపుకుంటాము. ఇది మీకు తెలియాలి, ముందు భావితరాలు కూడా తెలియాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో ఇప్పుడు మనము అబ్దుల్ కలాం గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతోంది. మనం డిజిటల్ ఇండియా ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి వారు కీలకమైన కృషి చేశారు. పేపర్ బాయ్ స్థాయి నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఆయన రాస్తున్నాడు, ఎక్కడో తమిళనాడులో చిన్న మారుమూల పల్లెలో బోటు నడిపే వాళ్ళ ఫాదరు రెండవ ప్రపంచ యుద్ధంలో ఆహారం దొరకకపోతే వాళ్ళమ్మ 3 చపాతీలు చేస్తే 2 చపాతీలు తిని ఆ వచ్చిన శక్తితో నేను నా దేశానికి సేవ చేసుకున్నాను, మా అమ్మగారి రుణం నేను తీర్చుకుంటాను అని వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకున్నాడు. మనము అబ్దుల్ కలాం గారి జయంతి మరి వర్ధంతిని చేసుకుంటున్నాం. వర్ధంతికి జయంతికి ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చనిపోయినరోజు. పుట్టినరోజు పుట్టినప్పుడు అతను ఏమవుతాడో ఎవరికి తెలియదు, కానీ వర్ధంతికి వచ్చేటప్పటికి కూడా ప్రతి ఒక్కరికి అతని గురించి తెలుస్తూ వస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే కలలు కనండి, కళలను ఏం చేసుకోవాలి, సాకారం చేసుకోవడానికి శ్రమించండి. కళ అనేటువంటిది నిజం కాదు, కళగానే కాకుండా నిజం కావడానికి మీరు శాయశక్తిగా ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను కదా. మిసైల్ మ్యాన్ అని అతనికి ఎందుకు వచ్చింది? అతను ఏరోస్పేస్ లో పనిచేశాడు, ఇస్రో ఏరోస్పేస్ లో పనిచేసి ఆ మిసైల్స్ అనేటువంటివి ఈరోజు భారతరత్న అబ్దుల్ కలాం గారు వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది. కానీ వారు యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అన్నమాట. ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్ కూడా ఏ మీటింగ్కి పోయినా కూడా విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేదన్నమాట. వారు 2002 నుంచి 2005 వరకు 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. అంతకుముందు సైంటిస్ట్గా మిసైల్ టెక్నాలజీ సైంటిస్ట్గా వారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగానే గుర్తింపు పొందారు. వారి నుంచి వారు ఒక మాట చెప్పారు, ఫెయిల్యూర్ అనేది విషయం అర్థం కాక దాన్ని పాస్ కాకపోవడం కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నారు. ఫెయిల్ అయిన వాడిని ఎప్పుడు ఎగతాళి చేయలేదు, మళ్ళీ ప్రయత్నం. మనము ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి జరుపుకున్నాం. వారి గురించి మనకు తెలియని భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా వారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931 సంవత్సరంలో అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించారు. మొట్టమొదటిగా ఒక పేద కుటుంబంలో జన్మించి అక్కడి నుంచి సార్వర్ చెప్పినట్టు ఒక పేపర్ బాయ్గా వర్క్ చేసుకుంటా, చిన్నగా పని చేసుకుంటా ఒక ఇస్రోలో ఇంజనీర్గా వర్క్ చేసినాడు. అక్కడి నుంచి తన జీవితము ప్రొఫెసర్గా, రచయితగా, శాస్త్రవేత్తగా అక్కడి నుంచి కొనసాగి 11వ రాష్ట్రపతిగా మన దేశాన్ని పాలించినారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టపడితే
ఒక స్థాయికి ఏదైనా మనం ఆలోచించుకోవాలి. మరియు వేదికపైనటువంటి సీనియర్ అధ్యాపకులకు, విద్యార్థులకు నమస్కారాలు. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు ఏపీజే అబ్దుల్ కలాం. ఏ అంటే ఆవుల్, కే అంటే ఫకీర్, జే అంటే జలాలుద్దీన్. సో వాళ్ళ నాన్న పేరు కూడా జలాలుద్దీన్, వాళ్ళ అమ్మ పేరు ఆయిషా అన్నమాట. సో వాళ్ళ నాన్న అప్పటికి పడవలు అంటే పడవల్లో ఏదైనా పని చేస్తారు కదా, వ్యాపారం చేయడం లేదంటే పడవలు నడపడం అనే వృత్తిలో అతను కొనసాగేవాడు. సో ఇతను వాళ్ళకున్నటువంటి సంతానంలో చివరి సంతానం, అంటే చివరిగా పుట్టినటువంటి కొడుకు. సో చాలా చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు పడి మంచి చదువు చదువుకున్నాడు. సో ఆయన సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో ఫిజిక్స్ చదివాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మెడ్రాస్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ స్పేస్ టెక్నాలజీలో పట్టభద్రులు లేదంటే డిగ్రీ చదివి అక్కడి నుంచి మళ్ళీ ఇస్రోకు శాస్త్రవేత్తగా వెళ్ళారు. సో ఇస్రోలో చాలా వర్క్ చేశారు. Principal, my dear colleagues on the dais and off the dais, my dear students, today we are commemorating legendary personality APJ Abdul Kalam Garu. Why? Because he is a missile man of India. So we are enjoying with mobiles nowadays. We are enjoying with technical development nowadays because of his hard work to the nation. You know his property. మన వీధిలో ఒక సర్పంచ్ అంటేనే ఒక 5 ఎకరాలు 5 ఇళ్ళు లేదా 2 కార్లు